ప్రార్థించి, ఎంతమంది సేవకులు ఉన్నా లేచి నిలబడి చెప్పింది పేతురు గారు. అంటే దాని అర్థం ఏంటి? ఆ రోజుల్లో ఉన్న సేవకులు ముందొచ్చినా వెనకొచ్చినా, ముందు పిలుపుని పొందుకున్న వెనకల పిలుపుని పొందుకున్న ప్రభు నిర్ణయాన్ని వాళ్ళు గౌరవించారు. పేతురిచ్చిన మాటను వాళ్ళు విన్నారు. ఆనాటి నుండి వాళ్ళు గౌరవించారు. ముందు శిష్యులు ఎంతమంది? 12 మంది. వీళ్ళందరూ అయిపోయిన తర్వాత వచ్చిన ఆయన ఎవరు? పౌలు. అవునా? సౌలు ఏమయ్యాడు? పౌలుగా. పౌలు తర్వాత తిమోతి, తీతు, బర్నబా, సిలాసులు ఇవన్నీ వచ్చారు. వీళ్ళందరూ ఉన్నా కూడా ఇప్పుడు పౌలు తరపున ఉన్న వాళ్ళు మా నాయకుడు పౌలు అన్నారా? అనలా. అందరూ కూర్చొని మాట్లాడుకున్నారు. పేతురే మాకు నాయకుడు అని చెప్పేసి అన్నారు. అదేవిధంగా ఆ పేతురు నడిపించిన సంఘమే ఈ కథోలిక సంఘం. అందరూ దానిని గౌరవించారు.